ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి 69,680 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సోమవారం వేకువజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లను ఎత్తి దిగువ మంజీరా నదిలోకి 58,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులకు చేరుకుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యాలు 17,802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16,364 టీఎంసీలకు చేరుకుందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ఉధృతి కొనసాగుతుండటంతో మంజీరాలోకి వరద నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా కొనసాగుతున్న అవుట్ను దృష్టిలో పెట్టుకుని మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.